పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తుది ఘట్టానికి చేరుకుంది. సాయంత్రం మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగియనుంది. 4వ రోజు భక్తుల కేరింతలు, సాంప్రదాయ నృత్యాలతో గొల్లగట్టు సందడిగా మారింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. 5 రోజులుగా సాగుతున్న సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తుది ఘట్టానికి చేరుకుంది. సాయంత్రం స్వామివారి మకర తోరణం ఊరేగింపుతో జాతర ఘనంగా ముగియనుంది. జాతరలో భాగంగా 4వ రోజు నెలవారం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు గంపలతో తలపై దీపం పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మట్టికుండల్లో పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. చంద్రపట్నాన్ని కళ్లకద్దుకుని గుట్టపై ఉన్న నాగుల పుట్టలో పాలు పోసి చౌడమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవరపెట్టెను కటారీ విన్యాసాల నడుమ ఊరేగిస్తూ కేసారం గ్రామానికి తరలించారు. స్వామివారి నెలవారం సేవలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యను జాతరలో సూర్యాపేట పోలీసులు సమర్థంగా నియంత్రించగలిగారని మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ కొనియాడారు. సుమారు 10 లక్షల మంది భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకున్నట్లు తెలిపిన ఆయన సాయంత్రం జాతర ముగిసిన తర్వాత ఆంక్షలు తొలగిస్తామని వివరించారు. శ్రీ లింగమంతుల స్వామి జాతర చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఇప్పటికే 11 లక్షల మంది భక్తులు ఈ సంవత్సరం దర్శించుకోవడం జరిగింది. సుమారు 2000 మంది ఫోర్స్ ని ఇక్కడ వినియోగించడం జరిగింది. విజయవాడ హైదరాబాద్ చాలా హెవీ రష్ ఉండే ఈ రోడ్ లో డైవర్షన్స్ పెట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా సూర్యాపేట పోలీసులు అహర్నిశలు కష్టపడడం జరిగింది. ఇటువంటి జేబు దొంగతనాల బారిన పడటం గాని, చైన్ స్నాచింగ్లు గాని, ఇంకా ఇతర అసౌకర్యాలు లేకోకుండా చేయడం జరిగింది. సాయంత్రం జరిగే మకర తోరణం ఊరేగింపునకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.